ప్రెగ్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన మే 13 నుంచి నిరంతరం విపరీతంగా వార్తల్లో నిలుస్తున్న పేరు. దానికి కారణం ఆయన రెంటచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్లో చొరబడి ఈవీఎంని ధ్వంసం చేయడం అనే విషయం కూడా తెలిసిందే. ఈ సంఘటన అక్కడే ఉన్న కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఆ సంఘటన వల్ల ఆ నియోజకవర్గంలో పలు పోలింగ్ బూతుల వద్ద అల్లర్లు, తీవ్రస్థాయి ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. దీని ఆధారంగా ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో పాటు దేశం వదిలి వెళ్లకుండా లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశారు. అంతేకాకుండా ఆయన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారని తెలుస్తున్న సందర్భంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అందరూ ప్రస్తుతం ఎవరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటూ గూగుల్ తల్లిని, యూట్యూబ్ తండ్రిని అడిగేస్తున్న నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 1970 ఫిబ్రవరి 15న వెంకటేశ్వర రెడ్డి గారు రాములమ్మ గారుల దంపతులకు జన్మించారు. ఆయనకి ఒక తమ్ముడు వెంకటరామరెడ్డి గారితో పాటు ఒక చెల్లి కూడా ఉన్నారు. రామకృష్ణారెడ్డి గారి అన్నదమ్ములిద్దరిని మాచర్ల నియోజకవర్గ ప్రజలు రామలక్ష్మణులని అంటూ ఉంటారు. దానికి తగ్గట్టే వారిద్దరూ ఎంతో ఆప్యాయంగా ఉంటూ ఉంటారు. రామకృష్ణారెడ్డి గారు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామంలో జన్మించారు. రెంటచింతల్లో ఉన్న సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో 1985లో తన 10వ తరగతి పూర్తి చేసిన రామకృష్ణారెడ్డి గారు 1986 నుంచి 88 వరకు నరసరావుపేటలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఆ తర్వాత గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్లో బీకామ్ డిగ్రీ కోర్సులో చేరినప్పటికీ తన కుటుంబ పరిస్థితుల కారణంగా ఆ కోర్సును డిస్కంటిన్యూ చేశారు. పిన్నెల్లి కుటుంబం ఎప్పటి నుంచో పల్నాడు జిల్లా రాజకీయాల్లో ఎంతో కీలకంగా వ్యవహరిస్తూ వస్తుంది. 1994 ఎన్నికల్లోనే రామకృష్ణారెడ్డి గారి చిన్నాన్న సుందరరామరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాచర్ల నియోజకవర్గం నుండి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటంపాలయ్యారు. వైఎస్ రాజారెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితులైన ఆయన్ని రాజకీయాల్లో పిన్నెల్లి కుటుంబానికి పునాది వేసిన వ్యక్తిగా చెప్తూ ఉంటారు. మాచర్ల నియోజకవర్గంలో అప్పట్లో విపరీతమైన ఫ్యాక్షన్ గొడవలతో పాటు వర్గాల మధ్య ఆధిపత్య పోరు, నక్సలైట్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉండేది. 1995లో రామకృష్ణారెడ్డి గారి చిన్నాన్నని నక్సలైట్లు హతమార్చడంతో తమ వారిని, తమ వర్గాన్ని కాపాడుకోవడం కోసం విధులేని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రామకృష్ణారెడ్డి గారు. 1996లోనే యూత్ కాంగ్రెస్ తరపున జిల్లా కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా ఎంతో కృషి చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారితో, ఆయన కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లో మరింత ముందుకెళ్లిన రామకృష్ణారెడ్డి గారు తన చిన్నాన్న మరణం తర్వాత తమ కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే ఎన్నికల బరిలో నిలిచిన తమ పెద్దనాన్న లక్ష్మారెడ్డి గారికి అన్ని విధాలా తోడుగా ఉండి ఆయనకి ఎంతగానో సహకరించారు. అయితే 1999 ఎన్నికల్లో పోటీ చేసిన లక్ష్మారెడ్డి గారు కేవలం 1951 ఓట్ల స్వల్ప తేడాతో ఓటంపాలయ్యారు. అయితే పిన్నెల్లి కుటుంబం నుంచి శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారి విజయం సాధించిన వ్యక్తిగా నిలిచారు లక్ష్మారెడ్డి గారు. ఆయన 2004లో జరిగిన ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారిపై ఏకంగా 30,666 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే అప్పటికే లక్ష్మారెడ్డి గారికి వయసు రీత్యా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పిన్నెల్లి కుటుంబానికి ఎంతో ఆప్తులైన వైఎస్ఆర్ గారు రామకృష్ణారెడ్డి గారిని రాజకీయంగా యాక్టివ్ అవ్వమని సూచించడంతో వెల్దుర్తి మండలానికి సంబంధించి జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన రామకృష్ణారెడ్డి గారు ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు ఆ సమయంలో ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేయడంతో ప్రజలు ఆయన్ని ఎంతగానో ఆదరించారు. దాంతో 2009లో జరిగిన ఎన్నికల్లో రామకృష్ణారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ సాధించడమే కాకుండా జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారిపైనే 9,785 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 నియోజకవర్గాలుంటే అందులో మాచర్ల నియోజకవర్గం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పచ్చు. అందుకే మాచర్ల నియోజకవర్గం అనే పేరుతో సినిమా కూడా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఒకప్పుడు రాయలసీమలో ఎలాంటి ఫ్యాక్షన్ అయితే ఉండేదో అలాగే మాచర్ల నియోజకవర్గంతో పాటు పల్నాడు ప్రాంతం కూడా పౌరుషాలకి, పంతాలకి, పట్టింపులకి ఒక ప్రత్యేక చిరునామాగా నిలిచేది. అలాంటి నియోజకవర్గంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా విజయం సాధించడం, అక్కడ ప్రజలను మెప్పించడమే ఒక విశేషమైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయకుడిగా నిలిచారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ప్రస్తుతం వరుసగా 5వసారి విజయం సాధించడం కోసం ఎన్నికల బరిలో నిలిచారు రామకృష్ణారెడ్డి గారు. 2009 ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవాలని భావించి తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన మెజారిటీని మరింత పెంచుకొని 15,479 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా 3,535 ఓట్ల మెజారిటీతో
విజయం సాధించిన పిన్నెల్లి 2019లో జరిగిన ఎన్నికల్లో అయితే 21,918 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి వరుసగా 4 సార్లు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఘనతని అందుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆయన ప్రభుత్వ విప్గా కూడా నియమించడం విశేషం. 2024 ఎన్నికల్లో మరోసారి విజయం కోసం బరిలో నిలిచారు. అయితే తన పాత ప్రత్యర్థి అయిన జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారితోనే ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడుతున్నారు ఆయన. అంతకుముందు వీరిద్దరూ 2009 ఎన్నికల్లో మొదటిసారి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన సందర్భంలో కూడా పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో రామకృష్ణారెడ్డి గారు మంచి మెజారిటీతో విజయం సాధించగా ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో మరికొన్ని రోజుల్లో తేలబోతుంది. రామకృష్ణారెడ్డి గారి రాజకీయ జీవితంలో ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి గారి పాత్ర కూడా ఎంతో కీలకమని చెప్పొచ్చు. తన అన్నయ్య రాజకీయాల్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఆయనకి అన్ని విషయాల్లో సహాయంగా ఉంటూ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నో కార్యక్రమాల్లో తన అన్న రామకృష్ణారెడ్డి గారికి బాస్టర్గా నిలిచారు వెంకటరామరెడ్డి గారు. ఆయన ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాలకు సంబంధించి వైసీపీ యూత్ వింగ్ కోఆర్డినేటర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామకృష్ణారెడ్డి గారి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన వివాహం రమాగారితో జరిగింది. వారి దంపతులకి ఒక కుమారుడు వీరాంజనేయ గౌతమ్ రెడ్డి గారితో పాటు ఒక కుమార్తె సంయుక్త కూడా ఉన్నారు. సంయుక్తని ముద్దుగా అమ్ములు అని పిలుస్తారు పిన్నెల్లి కుటుంబ సభ్యులు. 2024 ఎన్నికల సందర్భంలో ప్రకటించిన ఎఫిడవిట్ ప్రకారం మొత్తం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కుటుంబానికి చేతిలో ఉన్న నగదు, బ్యాంక్ డిపాజిట్లు, షేర్లు, బంగారం, వాహనాలు, స్థలాలు, ఇల్లులు, కమర్షియల్ బిల్డింగ్లు, ఇతర రకాల అన్ని ఆస్తులు కలుపుకొని మొత్తంగా రామకృష్ణారెడ్డి గారి పేరు మీద 11,67,00,000 రూపాయలు, ఆయన భార్య రమాగారి పేరిట 25,40,00,000, కుమారుడి పేరిట 72 లక్షలు, కుమార్తె పేరిట 1,59,00,000 రూపాయలకు పైగా ఆస్తులున్నట్టు ప్రకటించారు. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ చాలా ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. అలాగే 2023లో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను రామకృష్ణారెడ్డి గారు తన ఆదాయాన్ని 43,63,000 రూపాయలకు పైగా ఉన్నట్టు ప్రకటిస్తే ఆయన భార్య రమాగారికి 2,34,00,000లకు పైగా ఆదాయం వచ్చినట్టు, అలాగే తమ కుటుంబానికి సంబంధించి హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ HUF కింద మరో 6,43,000 రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్టు ప్రకటించారు. అంటే మొత్తంగా చూస్తే వారి కుటుంబ ఆదాయం 2023 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 2,84,00,000లకు పైగా ఉన్నట్టు. అంటే నెలకి దాదాపు 23,67,000లకు పైగా ఆదాయం తమ కుటుంబానికి ఉన్నట్టు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా వివిధ బ్యాంకులతో పాటు వ్యక్తుల దగ్గర తీసుకున్న అప్పులు మొత్తం కలిసి 20 కోట్లకు పైగా అప్పులున్నట్టు కూడా ప్రకటించారు. అయితే ఈ మధ్య జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల సమయంలో నేరుగా పోలింగ్ బూత్లోకి వెళ్లి ఈవీఎంని బద్దలుకొట్టిన రామకృష్ణారెడ్డి గారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగడమే కాకుండా ఈ అంశం దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు గాలిస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ వారైనా కూడా ప్రజలకి ఆదర్శంగా నిలవాలే తప్ప ఇలా సహనం కోల్పోయి తప్పులు చేయడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా ప్రజల్లో నాయకుల పట్ల గౌరవం కోల్పోయే విధంగా ప్రవర్తించకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాదొక చిన్న విన్నపం, మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోండి. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారో, ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.